ఇన్స్టా రీల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ షార్ట్స్ అవ్వచ్చు, ఓటీటీ బింజ్ వాచింగ్ అవ్వచ్చు, లేదా ల్యాప్టాప్లో మీ ఆఫీస్ వర్క్ అవ్వచ్చు. ఇలా డిజిటల్ స్క్రీన్స్ని ఎక్కువసేపు చూస్తూ ఉంటే మీ కంటి మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసా? హాయ్, నేను మీ డాక్టర్ ఈశ్వర్ సార్నే. ప్రతి ఒక్కరికి కంటి చుట్టూ మరియు కంటి లోపల చిన్న చిన్న మజిల్స్, కండరాలు ఉంటాయి. కంటిన్యూస్గా డిజిటల్ స్క్రీన్స్ చూడడం వల్ల ఆ మజిల్స్ కొంచెం అలసిపోయి స్ట్రెయిన్ అవుతాయి, వీక్ అయిపోతూ ఉంటాయి. వాటి వల్ల మీకు లెటర్స్ బ్లర్గా కనిపించడం, డబల్గా కనిపించడం జరుగుతుంది. కన్ను లాగినట్టు ఉంటుంది, ఈ సైడ్ అంతా హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు కంటిన్యూగా డిజిటల్ స్క్రీన్స్ చూడడం వల్ల కంటి మీద ఉండే కన్నీటి పొర ఎవాపరేట్ అయిపోయి కన్ను డ్రైగా అవుతూ ఉంటుంది. మీ కళ్ళు రెడ్గా అనిపించడం, ఒత్తుకోవడం, నీళ్ళు కావడం లాంటివి జరుగుతాయి. పడుకునే ముందు కనుక డిజిటల్ స్క్రీన్స్ని ఎక్కువసేపు చూస్తే మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాల్సిన మెలటోనిన్ అనే హార్మోన్ కొంచెం ప్రొడక్షన్ డ్యామేజ్ అయ్యి స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర సరిగ్గా రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసా? డిజిటల్ స్క్రీన్స్ ఎక్కువగా చూసే టైంలో ఎవ్రీ 20 మినిట్స్కి ఒక 20 సెకండ్స్ బ్రేక్ ఇచ్చి ఒక 20 feet ఉన్న ఆబ్జెక్ట్ని కనుక చూస్తే ఆ స్ట్రెయిన్ అయిన మజిల్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ డిజిటల్ స్క్రీన్స్ ఎక్కువసేపు చూసేవారు ఇంటెన్షనల్గా ఫ్రీక్వెంట్గా ఇలా కన్ను బ్లింక్ చేస్తూ ఉంటే ఆ టియర్ ఫిల్మ్ అనేది మళ్ళీ నార్మల్గా అయ్యి రెడ్నెస్ కానీ డ్రైనెస్ అనే సిమ్టమ్స్ తగ్గుతాయి. చాలా వరకు పడుకునేకి ఒక 1 to 2 hours ముందు మొబైల్స్ వాడకపోవడమే బెటర్ ఆప్షన్. డిజిటల్ స్క్రీన్స్ కానీ మొబైల్స్ కానీ ఒకవేళ ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మాత్రం వాటిని నైట్ మోడ్లో పెట్టి బ్లూ ఫిల్టర్ ఆఫ్ చేసుకొని చేస్తే కంటికి చాలా మంచిగా ఉంటుంది. యువర్ ఐస్ ఆర్ ప్రెషస్, ప్లీజ్ టేక్ కేర్.